విశాఖ గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణపై లెఫ్ట్ పార్టీలు ఆందోళన మరింత ఉధృతం చేశాయి. జీవీఎంసీ కౌన్సిల్లో గీతం భూముల రెగ్యులరైజ్ కు ప్రతిపాదన సిద్ధం చేయడంతో వామపక్షాలు కార్పొరేషన్ ఎదుట నిరసన చేపట్టాయి. ఎట్టి పరిస్థితుల్లో కబ్జా చేసిన 5,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని గీతం యాజమాన్యానికి అప్పగించాలంటున్న సిపిఎం నేత లోకనాథంతో మా విశాఖ ప్రతినిధి రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వానికి కస్టోడియన్ గా ఉండవలసినటువంటి రాజకీయ నాయకులు ఈరోజు భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం పెద్ద ఎత్తున భూ కబ్జాకు పాల్పడిందని నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ జీవీఎంసీ ఎదుట ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో పెద్ద ఎత్తున సిపిఐ సిపిఎం పార్టీ నేతలందరూ కూడాను ఏదైతే గీతం విశ్వవిద్యాలయం 54.79 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు వీళ్ళందరూ ఆందోళన సాగిస్తూ పెద్ద నిరసన వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి ఎవరైతే సిపిఎం సీనియర్ లీడర్ అయినటువంటి లోకనాథం మనతో ఉన్నారో ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. అలా చెప్పండి, ఈరోజు గీతం యూనివర్సిటీ భూ కబ్జాకు పాల్పడుతున్నారు, ఏంటి ఆధారాలు, ఎలా మీరు చెప్పగలుగుతున్నారు? శ్రీభర్త గారు అంగీకరించారు. నేను దాదాపు 55 ఎకరాల భూమి 2005 నుండి ఈ భూములకు సంబంధించిన దాంట్లో మా స్వాధీనంలో ఉందని, ఈ భూములను రెగ్యులరైజ్ చేయాలి అనే దాంతోనే వాళ్ళు ఈ రోజు కౌన్సిల్ సమావేశం జరిపారు. ఈ కౌన్సిల్ సమావేశంలో ఎవరు ఏం మాట్లాడతారని చెప్పకుండా లోపల మీడియా మిత్రులు కూడా అలా చేయలేదు. అంటే ఇది ఒక చీకటి రోజు, చీకటి కార్పొరేషన్ సమావేశం. విశాఖపట్నానికి మంచి రోజులు కాదు, ఇది చీకటి రోజులు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దాదాపు 5,000 కోట్ల రూపాయల భూమి, ప్రజల భూమి, దీన్ని ప్రజల ఆస్తులుగా పరిగణించాల్సింది పోయి సొంత ఆస్తులుగా లీగలైజ్ చేయడం అనేది సరైనది కాదని భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు గీతం భూములు ఏవైతే ఉన్నాయో భూములకు సంబంధించి సమగ్రమైన విచారణ జరపాలి. దోషులు ఎవరైతే ఉన్నా కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి ఎవరైనా పేదోడు 1 సెంటు భూమి ఎవరైనా ఇచ్చేస్తే ల్యాండ్ గ్రాబింగ్ చట్టాలు పెడతారు. మరి శ్రీభర్త గారి మీద చట్టం అమలు చేయట్లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు లోకేష్ గారి తోడల్లుడు, బాలకృష్ణ గారి చిన్నల్లుడు, అట్లాగే పెద్ద విద్యా సంస్థలు నడుపుతున్నాయన, పోనీ ఆయన విద్యా సంస్థలు నడుపుతున్నాడు. ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన దాంట్లో దాదాపు ప్రతి సంవత్సరం 4.5 లక్షల రూపాయలు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ దగ్గర, అంటే 5 సంవత్సరాల పాటు వాళ్ళకి తీసుకుంటే 20 లక్షల రూపాయలు ఆయన దగ్గర తీసేసుకుంటున్నారు. ఒక మెడికల్ కాలేజ్ సీటు 1 కోటి రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. వ్యాపారం చేసుకున్నారు. వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వ భూములు ఎలా కేటాయిస్తారు? ఒకవేళ ప్రభుత్వ భూములు కేటాయించిన తప్పు చట్టం చెప్తుంది. ఎందుకంటే చాలా డిమ్డ్ యూనివర్సిటీలు కొనుక్కున్నారు తప్ప ఇలా ఆక్రమించుకున్న సందర్భం లేదు. కాబట్టి విషయం చెప్పండి, ఇప్పుడు ఏదైతే సమావేశంలో ఆమోదం జరిపి ప్రభుత్వానికి పంపిస్తే ప్రతిపాదనని మీరేం చేయబోతున్నారు? ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వానికి కాకపోతే ప్రజలే కాపాడుకుంటారు. ఎందుకంటే విశాఖపట్నం 1,30,000 మంది పేదలు ఉన్నారు, ఇల్లు స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా చైతన్యవంతులు చేస్తాం. ప్రభుత్వ భూముల్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానికి కాకపోతే ప్రజలది. మనమే కాపాడుకుంటామని ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భం తెలియజేస్తాను. ఈ ప్రశ్న ఏదైతే ఈ రోజు జీవీఎంసీ ఎదుట పెద్ద ఎత్తున లెఫ్ట్ పార్టీలన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరున్నారో వీళ్ళందరూ కూడా ఇలా కబ్జాలకు పాల్పడితే మాత్రం సహించేది లేదని చెప్పి ఖచ్చితంగా దీన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి లెఫ్ట్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. రాజుతో తెలుగుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.